డౌట్ ఉందా రండి, నేను ఫోన్లో చూపిస్తా. ఎవరికి డౌట్ ఉందా రండి, నేను కలెక్షన్ చూపిస్తాను. 500 కలెక్షన్ నా ఫోన్కి ఫేక్ పంపిస్తారు కదా, డిస్ట్రిబ్యూటర్ నాకు ఫేక్ పంపిస్తే నాకు డబ్బులు కట్టాలి కదా. నన్ను చూపిస్తే ఎవరికి డౌట్ ఉందో రమ్మనండి. నేను ఇక్కడ ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నాను కదా, రండి చూపిస్తాను నా కలెక్షన్. ఎవరన్నా నేను వేసిన కలెక్షన్ ఫాల్స్ అని ప్రూవ్ చేయమనండి. ఏమన్నా హీరో సినిమానా అండి లైన్ గా హౌస్ఫుల్ ఉండడానికి, సినిమా జనం రాకుండా నేను హౌస్ఫుల్ బోర్డు పెట్టడానికి, లేకపోతే నేను ఏమన్నా కార్పొరేట్ బుకింగ్ చేయడానికి హీరో సినిమాలా? నాకు రివ్యూస్ నుంచి ఏమి కోరుకోవట్లేదు. నేను అంటుంది మేము మీ రివ్యూస్ రెస్పెక్ట్ చేసి ఏం అందరం యాక్సెప్ట్ చేసినప్పుడు, సినిమా ఆడుతున్నప్పుడు ఆ సినిమాని ఎందుకు సపోర్ట్ చేయండి, ఎందుకు పుష్ చేయరు ఆ సినిమాని? మీరు అబ్జర్వ్ చేశారా, ఏ వెబ్సైట్ లో కూడా రివ్యూస్ వచ్చిన ఏ వెబ్సైట్ లో కూడా గత 4 రోజులుగా సినిమా బాగా ఆడుతుంది, కలెక్షన్స్ బాగా ఆడుతున్నాయి అని ఒకే ఒక వెబ్సైట్ లో వచ్చిన ఆర్టికల్, మీద దేంట్లోనూ రాలా. అంటే ఏంటి ఉద్దేశం? మీరు రివ్యూ బాగా ఇవ్వకపోతే సినిమా ఆడకూడదా? ఈ మధ్యకాలంలో మీరు రివ్యూలు ఇచ్చిన బాగా రివ్యూలు ఇచ్చిన ఏ కమర్షియల్ సినిమా ఆడింది? సినిమా పేర్లు రివ్యూ మీ జాబ్, మీరు ఇచ్చేసారు అయిపోయింది. దాని తర్వాత సినిమా బాగుతున్నప్పుడు దాన్ని ప్రమోట్ చేయడం కూడా మీ జాబ్ కదా. దాన్ని పక్కన పెట్టేసి మీ రివ్యూ జస్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తే అది ఎంతవరకు కరెక్ట్ పోనీ? ఇవ్వాలా